మన మంత్రుల వాళ్ళు గురువులు శివస్వామి గారు స్టేజ్ని అలంకరించాల్సిన కోరుతున్నాము. గడివేముల శివాలయ పూజారి. నెక్స్ట్ మా గురువు అయినటువంటి రామలింగయ్య గారు స్టేజ్ని అలంకరించాల్సిన కోరుతున్నాము. డోలక్ మాస్టర్ కోటేశ్వరరావు సార్ స్టేజ్ని అలంకరించుకుంటున్నాము. అయిపోయింది. నెక్స్ట్ నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మగారిని స్టేజ్ని అలంకరించాల్సిన కోరుతున్నాము. మైకు దగ్గర పెట్టుకొని ఇప్పుడు స్వామి తీరు పడతాయి అట్ట పడకాలట ఉండవు తీయాలి వెళ్ళా చెప్పులు నీటికి పెట్టగా స్వామి అట్లా ఉండవు తెలియదునా ఎవరని తెల్లది తెల్లది సరే స్వామి ఆ పని తీసుకురా. సరే స్వామి పోటీ తీసుకొని బాగున్నాయినా ఏమో
दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ఓం గురుభ్యో నమః. ఆత్మస్వరూపులారా, గురు బిడ్డలారా, ఈరోజు శ్రీ రామానందం గారి 18వ పుణ్యారాధనకు చేసినటువంటి భక్తులారా, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక సత్సాంప్రదాయంతో
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చక్రపాణి గారు, ఈ మాఘమాసంలో మేము కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుని కేటాయించుకొని మేము కూడా ఒక భాగమై ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాం. ఆ గురుస్వరూపుడు, ఆ గురు బ్రహ్మ ఎన్ని రోజులు మాకు ఈ అవకాశం ఇచ్చాడన్నది ఆ భగవంతుని యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వృత్తిరీత్యా నేను కళాకారుడిగా హైదరాబాద్, బెంగళూరు ఇలా తిరుగుతున్నాను. కానీ ఏది ఏమైనా చక్రపాణి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తా అని చెప్తాను, అంతే, ఇంకా వేరే మాట లేదు. కనుక ఆ గురుమూర్తి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే సంపదలు ఎన్నైనా సంపాదించవచ్చు, పేరు ఎంతైనా కీర్తి గడించవచ్చు, కానీ ఒక గురు సన్నిధానం అనేది చాలా అరుదు దొరకడం. ఇంతటి సద్భాగ్యము, మహాభాగ్యంలో పాల్గొనాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, అది అందరికీ రాదు. కనుక ఆ గురు స్వరూపుడు నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇక పోతే సభలో సద్గురుమూర్తులైనటువంటి వారు పెద్దలు బ్రహ్మయ్య శర్మ గారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడికి వచ్చినటువంటి చక్ర గారు, పాలు గారు చేసినటువంటి వాళ్ళ యొక్క గురువులకు మొట్టమొదటిగా మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పిలవంగానే గురు శిష్యుల మధ్య సమన్వయతలో లోపిస్తుంది. ఇప్పుడు కాలానుగా అంటే కాలము బలీయమైనది. వచ్చే కొద్ది గురువులకు శిష్యులకు దిగారు, శిష్యులకు గురువులు దిగారు. ఎందుకంటే మనం వంశపారపరంగా ఋషి పరంపరంగా ఉంది కాబట్టే మనం జీవితం అనేది సాఫీగా సాగుతుందని నడవకనిక మరిచిపోతున్నారు, కాలక్రమేణా మరిచిపోతున్నారు. కానీ ఎప్పటికైనా ఏదైతే ఉందో అది ఎప్పటికైనా మనం 3 రుణాలు ఉన్నాయి. దేవతా రుణం, ఋషి రుణం అంటే గురువులు, పితృరుణం, మాతృరుణం. ఈ యొక్క పితృమాతృ రుణాలు ఏవైతే ఈ 3 రుణాలు ఉన్నాయో అవి తీర్చుకోనే ఈ శరీరము ఇదే అవుతుందన్నమాట. అది తీర్చుకోకపోతే మళ్ళీ జన్మని పునరభి మరణం. అంటే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కాలక్రమేణా. దేవుని స్మరించుకోకుండా మనకి ఇది కావాలి, కోరిక కావాలి అంటే దేవుని స్మరిస్తాం, కానీ చేసేటువంటి క్రతువులు అనేటివి మర్చిపోతూ ఉంటాం. ఎందుకు? గురువు చెప్తాడు, ఫస్ట్ మాతృమూర్తియే మనకు నేర్పిస్తుంది అంతా కూడా. తర్వాత తండ్రి గారు వస్తారు, తండ్రి గారు ఎలా బతకాలో చెప్తాడు. గురువు గురిని చూపిస్తాడు, విద్యను నేర్పుతాడు, ఎలా బతకాలో నేర్పుతాడు. ఆ బ్రతికే విధానంలో ఒక్కొక్కరు ఒకరికి టాలెంట్ ఉంటుంది. అలా టాలెంట్తో వాళ్ళ యొక్క జీవనోపాధి పొందుతారు. ఈ యొక్క శరీరానికి ఇచ్చేటువంటి ఈ జన్మలో ఈ ఉత్తమమైన జన్మ మానవ జన్మ. 84 కోట్ల జీవరాశులలో స్వరిపేటిగా ఉన్నది ఒక్కటి ఏదైనా ఉందంటే అది యొక్క మానవ జన్మని ఉత్తమైనది. మనకు ఎందుకు మానవ జన్మని అంటే ఆశాపరు, ఆశాజీవి. ఎందుకంటే అయ్యో కుక్కలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అని చనిపోతే రోడ్ల మీద వేస్తాం, అన్నీ వేస్తాం. మనం ఒకటి అలేవారాన్ని తీసుకుపోయి శ్మశానం చేస్తాం. ఎందుకు వేస్తాం? ఆశ. మళ్ళా పుట్టాలి, మళ్ళీ సంపాదించుకోవాలి, మళ్ళీ కోరిక తీసుకోవాలి. ఇవన్నీ ఆశలే. ఆశ చనిపోతూ కూడా నా కొడుకు నేనేమన్నా సంపాదించానా అని ఆలోచన చేస్తాం. నా పిల్లలకి కోట్ల ఆశ సంపాదించి పెట్టాలా అని ఆలోచిస్తాం. కాబట్టి మనకు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే జన్మలు కూడా సరిపోతుంది. ఈ యొక్క ఆస్తులు ఏవి కూడా మనకు
సరిపోదు. ప్రతిరోజు కూడా వాళ్ళకు కథించిన వాళ్ళకు సంవత్సరానికి ఒక్కసారి, వాళ్ళు అడిగేది సంవత్సరానికి ఒక్కసారి. మనం రోజు తింటున్నాం, ఈ శరీరాన్ని వాళ్ళ ద్వారా పొందినాం, ఆ శరీరం వాళ్ళ ద్వారా పొందినాం కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పేరును తలుచుకొని వాళ్ళ యొక్క మనం వాళ్ళ గోత్రాన్ని తెచ్చుకున్నాం, వాళ్ళ యొక్క వంశాన్ని తెచ్చుకున్నాం, వాళ్ళ పేరును తెచ్చుకునే ఒక ముద్ద అలా మనం పెట్టినట్టయితే వాళ్ళ యొక్క రుణం తీర్చినట్టు. వాళ్ళు మన ఇంటికి వస్తారు, బయట నిలబడతాడు, కనీసం నా పేరన్నా తలుచుకున్నాడా లేదా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఈ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు ఆ పద్ధతులే మర్చిపోయినారు. కాబట్టి ఈ యొక్క రుణం అనేది తీర్చుకోవడం, దేవతా రుణం, గురువుల రుణం, స్మరణ రుణం. మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గురువుని తలుచుకున్నారు, స్మరణ చేశారు. మాతృ యొక్క రుణము, పితృ యొక్క రుణం తీర్చుకున్నటువంటి విక్రమాణి గారికి ఇక్కడి నుంచి నాకు కూడా పిలిచినందుకు ఆయనకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకున్నాం. వారు వాళ్ళ పిల్లలు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఆ యొక్క కర్ణ ఎప్పుడు కూడా ఉండాలని, ఈ యొక్క గురువులకు కూడా ఆ యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా పడుతుంటే సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు స్వామి గారు. అలాగే చక్కటి ప్రసంగంతో మనల్ని అలరించినటువంటి మహేష్ శర్మ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి అనేది మనం గత సభలలో కూడా ఇక్కడే ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఎందుకంటే గురువు జ్ఞానానికి గుర్తు. ఆ గురువును ఎంత స్మరించే కొద్దీ మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి ఒక తేజస్సుతో మనం ఎప్పుడూ విలసిల్లుతుంటామని ఆ యొక్క సారాంశం. భగవంతుణ్ణి చూపించేవాడే గురువు కనుక ఆ భగవద్ అనుగ్రహం కలగాలంటే ముందు గురుస్మరణ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కనుక తదుపరి ప్రసంగించబోయేవారు శ్రీ ముత్యాల కోటేశ్వరరావు గారు, తబలా విద్వాంసులు. కనుక వారిని ప్రసంగించవలసిందిగా కోరుచు. హరికి ఓం. ఇంతవరకు ఓపికతో మరి సర్వేంద్రియాలని ఇక్కడ 70-80 కేజీల శరీరాన్ని బలవంతంగా కూర్చోపెట్టకపోయినా మరి శ్రవణం అనేటువంటి ఈ యొక్క కర్ణముల ద్వారా ఏ మంచి మాట మాట్లాడినా, ఏది చెప్పినా వింటూనే ఉంటుంది. అది లోపల వరకు వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఒక పుణ్యం ఏమంటే ఎక్కడైతే చెప్పాను ఇంతకుముందే ధర్మకార్యాలు, దైవ కార్యాలు, సత్కార్యాలు జరుగుతూ ఉంటే మనం అక్కడ పోయి కూర్చొని ఉంటే చాలు. 70-80 కేజీల శరీరాన్ని తీసుకుపోయి సమయం ఉంటే అక్కడ కూర్చోపెడితే చాలు, పుణ్యం కలుగుతూ ఉంటుందట. సభలో ఇట్లనే ఏందయా ఉపన్యాసాలు మైక్ ఇస్తే ఎవరికి వచ్చినది వాళ్ళు చెప్తుంటారు, ధన్యం ఉంటుంది ఒకరు అంటే అతను అజ్ఞాని కాదు అన్నాడు. ఎట్లొస్తుందయ్యా ఆశీర్వాదము, పుణ్యం అంటుంటుంది అని అన్నాడు. సభలో ప్రశ్నించినాడు. ఎవరికి? మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి. మరి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అంటే మీకు అందరికీ తెలుసు, కలియుగములో రామనామ యొక్క ధ్యానం చేసి గురువాజ్ఞకి కట్టుబడి భార్యా పిల్లల్ని వదిలినటువంటి వాడు. గురువు ఆజ్ఞకే ఏదో అడగాలని గురువు దగ్గరికి పోతే భార్య చెప్తే, ఈరోజు మన ఇంట్లో పండగ ఉంది, ఉండేది ఒక్క కొడుకు, అందరూ పండగ చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో పొగ రాకపోతే కొంచెం బాధగానే ఉంటుందని ఇల్లాలు బాధపడింది భార్య. సరే మా గురువు దగ్గరికి పోయి ఆమె చెప్పింది, ఏమన్నా గురువు దగ్గరికి పోతే ఇంత భిక్షం ఇస్తాడేమో, మన ఇంట్లో ఇంత భక్షమో పాయసమో చేసుకొని ఒక కొడుకు కన్నా ఈరోజు పేదమో అని అంటే, సరే భార్య మాట కొన్ని వేలలో వినాల్సిందే. భార్య అంటే సామాన్యమైన మనిషి కాదు. ఏమంటే పురుషాధిక్యము యుగాల తరబడి వస్తుంది కనుక అట్లా పోతుంది, కానీ ప్రేమ పూర్తిగా మరి ఆదరణ రూపకంగా చూస్తే ఆమె తక్కువ మనిషి కాదు.
మనకంటే గొప్ప మనిషి. ఆయన ఓర్పు, సహనము, నేర్పు లేకపోతే దేవాది దేవతలు కూడా వైకుంఠముని విడిచి కలియుగానికి వచ్చి సేవ చేసి వెంకటేశ్వరుగా నిలబడిపోయాడు. నీవు లేని వైకుంఠం నాకేనా అని మరి వైకుంఠం విడిచే ఆయన కలియుగానికి వచ్చాడు. అది కారణ జన్ములు. మనమెందుకు చెప్పుతున్నామంటే స్త్రీ మహత్తరమైన శక్తి. ఆమె లేకపోతే పురుషులకు మనగడ లేదు. అదేవిధంగా పురుషుడు లేకపోతే ఆమె ఉండలేదు. ఉండగలుగుతుంది కఠినంగా, దీక్షగా మనకంటే ఉండగలుగుతుంది. కానీ ఈ మాట విని భార్య మాట మీద విశ్వాసం ఉంది. స్వామి అడిగిపోతాడు రాఘవేంద్ర స్వామి. నమస్కారం చేసుకుంటుంటే గురువు చూస్తాడు. చూస్తేనే రానాయన వెంకటభట్టు అని పిలిస్తే లోపలికి వస్తాడు. ఏం నాయనా వచ్చినావని అడగకముందుకే నాకు ఫలాని కావాలి స్వామి అని అడగకముందుకే గురువు ఏమంటాడు, ఈరోజు శుభదినం ఉంది, శుభలగ్నం ఉంది, మంచి టైం ఉంది, రావాల్సిన టైంకి వచ్చావు, నీవు ఆశ్రమానికి ఇప్పుడే సన్యాసం స్వీకరించాలా. ఇంకా చూడండి, ఏదో అడిగి భోగాలు అనుభవించాలని చెప్పి భార్య కోరి తీశాను ఆయన పోతే గురువు సమయాన్ని చూస్తూ ఈ సమయమే బాగుంది, నీవు సన్యాసం స్వీకరించాలా అని కట్టుబడి. ఏమిటి పరీక్ష తను ఒక్కసారి ఇచ్చేసుకునే భార్యను మంచి చేసుకుంటాం. పుణ్యంతో ఉండి సన్యాసం కావాలంటే అది సాధ్యమా? మనకుండే అలవాట్లను మానుకోవాలంటే సాధ్యమా? ఒకటిగా మానుకుంటే మానుకోగలమేమో, కానీ గురువు మాటకి రాఘవేంద్ర స్వామి కట్టుబడ్డాడు. ఎందుకు అంతటి వాణ్ణి అంటున్నామంటే గురువులంటే ఏమి? మరి ఆశీర్వాదం లభిస్తుందా? మరి గురువు పుణ్యం వస్తుంది అంటే పుణ్యం వస్తుందా అనేటువంటి మాట నిన్నో వింటుంటాం వ్యవహారంలో. ఖచ్చితంగా వస్తుందని రాఘవేంద్ర స్వామి నిరూపించినాడు. అప్పుడు గురు మాటకు కట్టబడి స్వామి నిలిచిపోయినాడు. ఇంటి దగ్గర పెళ్ళాం, నా భర్త వస్తాడు ఎదురు చూసి ఎవరి కొరకు కాలస్వరూపుడు సూర్యభగవాన్ నిలబడతాడా? ఎవరి కొరకు నిలబడదు. పొయ్యి పడిపోయింది, ఇంట్లో పొయ్యి వెళ్ళలేదు. వీధిలో అందరూ సంబరం చేసుకుంటుంటే ఆమె కన్నీరు కాల్చింది. ఇదేమయ్యా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అంత భక్తుడు, అంత గొప్పవాడు, అతను ఏమన్నా ఓం నమో నారాయణ అంటే ఇంట్లో లభిస్తుంది కదా అని అనుకున్నాం. కానీ గురువులకి కఠిన పరీక్ష ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ధర్మబద్ధులు, వాళ్ళని ఎరగాలంటే అంత సామాన్యమైన పని కాదు. వ్యవహారంలో అందరిలాగానే ఉంటారు. అటువంటి స్థితిలో రాఘవేంద్రుడు ప్రహ్లాదుడే రాఘవేంద్రుడిగా జన్మించాడు. అంతటి వాడి కనుక స్వామి మాట గురువు మాట కట్టుబడి ఆజ్ఞ అన్నాడంతే. గురువుగా సన్యాసం ఇచ్చేశాడు. నిలబడిపోయాడు. ఇంటి దగ్గర భార్య చూసి ఎదురు చూసి భార్య మనసు కని మనసు విరిగిపోయింది. కొన్ని సమయంలో ఆడవాళ్ళు చాలా పవిత్రంగా సంతోషంగా ఉన్న టైంలో ఎదుటి మనిషి అర్థం చేసుకోలేనటువంటి విషయంలో గిన ఏదైనా అంటే మనసు వికలమైందంటే వాళ్ళకున్నంత పట్టుదల వేరేలో ఉండదు. అది చాలా విచిత్రమైనటువంటిది. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి భార్య ఇంకా ఎంపడి ఆయమ ఇంకా ఎందుకు ఈ జీవితం అనుకేంది ఎందుకు ఈ బ్రతుకాన్ని పోయి అక్కడ దగ్గర ఉండేటువంటి బావిలో దుంకేస్తాడు. ఆయన ఏమి బావిలో దుంకి ఆత్మహత్య చేసుకున్నాడు. మామూలు మనుషులైతే ఈ కుటుంబంలో దక్కలేక అవమానాలకు జరుగుతున్నాయి. అంతటి భార్య కూడా పోయి బావిలో దూకిపోతుంది. ఇంకే మరణిస్తుంది. బావిలో పడిన తర్వాత మరణించాల్సిందే కదా. ఊపిరాడక మరణిస్తే రాఘవేంద్ర స్వామి అక్కడే తన దగ్గర గురువు ఇచ్చినటువంటి తీర్థంలోనే చూస్తూ ఉంటాడు. అంతటి శక్తితో చూస్తే అయ్యో ఎంత తొందరపడింది నా భార్య అని తనలో తాను ఎంత గురువైనా ఎంత అయినప్పటికీ మమతానురాగం ఉంటుంది కాబట్టి మనసులో ఒక్కసారి బాధపడి జ్ఞానవంతులు ఒక్కసారి బాధపడతారు, జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు చూసి బయటకు వస్తాడు. దేహం వదిలినటువంటి రాఘవేంద్ర స్వామి భార్య ఆ ఎదురుగా ఉండే చెట్టు పైన కూర్చొని విలపిస్తూ ఉన్నది. ఎట్లా కూర్చుంటుందా అంటే ప్రేతాత్మ దేహం వదిలిన తర్వాత ఎవరికైనా కానీ ఎవరి దేహాన్ని వాళ్ళు చూడవచ్చు, కానీ చెప్పనీకి ఆజ్ఞ లేదు. దేహం వదిలితేనే పక్కనే నిలబడి ఉంటుంది ఆత్మ. ఏమి చేసినా కానీ ప్రశ్న ఆత్మకే పడుతుంది.
వ్యర్థము జన్మమురా నరులకు వ్యర్థము జన్మమురా, అర్థములు ఎరగక జీవించిన వ్యర్థము జన్మమురా. అట్లా చూస్తే రాఘవేంద్ర స్వామి బయటకు వచ్చి చూసినాడు. ఆమె రోధిస్తుంది, స్వామి నా శరీరాన్ని నేనే చూసుకోలేక బాధపడుతున్నాను, ఈ పిశాచి రూపాన్ని నేను చూడలేను, నాకు ముక్తిని ప్రసాదించు స్వామి. పరమాత్ముడు మరి దైవ సమానుడు కనుక తన కమండంలో ఉండేటువంటి మంత్రజలాన్ని తీసుకొని ముమ్మారుగా మంత్రాన్ని జపించి ఆమెపై చల్లెలో ఫలం అంతటితో ఆమె కర్మ పరిసమాప్తమై పరలోక ప్రాప్తి కలిగేటట్టుగా రాఘవేంద్ర స్వామి చేశాడు. మరి గురువులు చేయగలుగుతారు. సభలో జరుగుతూ ఉంటే అయ్యోళ్ళు మామూలుగా ఏం చేస్తుంటారు, ఓం కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని అంటుంటారు. శూన్యగానే చెయ్యే మనం అందరం చూస్తుంటాం యజ్ఞంలో దానిలో కూడా. ఈడంటే దేవతలకి ఎత్తబోతుందా అని ప్రశ్నించిన అని చెప్తున్నాను. ఇది ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే వింటున్నారు కదా అని మేము కూడా చెప్పకూడదు అదే పనిగా. కానీ మంచి మాట ఎంత చెప్పినా వినాల్సిందే. మనకి ఇంటి దగ్గర రా స్వామి గురుదేవా టైం కేటాయించుకొని వచ్చి చెప్పాయంటే మేము కూడా రాలేము, సందర్భం ఉన్నట్టు రాగలుగుతాం. అప్పుడు రాఘవేంద్ర స్వామి నాయన ఇవి అర్ఘ్యం ఇస్తే అందుతుంటాయి అంటే, ఇప్పుడు మన చక్రపాణి చేసినటువంటి యొక్క ఈ పితృకార్యము ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలకి అందుతుంది. అందుకని ఈ కళ్ళమైనప్పటికీ కొన్ని వాక్కులు అనుకోకుండా వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ధర్మకారణం దైవకార్యం జరిగినందుకు, గురువులను కలిసినందుకు. అప్పుడు రాఘవేంద్ర స్వామి అక్కడనే కూర్చొని ఆయన నీ అనుమానం నేను తెలుస్తా, నువ్వు పోయి అక్కడ నిలబడు అన్నాడు. ప్రశ్నించినోడిని పోయి అక్కడ నిలబడితే రాఘవేంద్ర స్వామి అదే యథాప్రకారంగా మంత్రజలం తీసుకొని నువ్వు ఆడ నిలబడినాయన అని ఆయన పేరు అడిగినాడు. ఎవరైతే ప్రశ్నించినారో ఆయన పేరు ఆయన అదంతా అడిగి అతని పేరు మీద సంప్రోక్షణ చేసి రాఘవేంద్ర స్వామి చేస్తుంటే అందరూ చూస్తుండగానే వీడు ఎప్పుడైతే ఆ సంప్రోక్షణ చేస్తూ నీళ్ళు అభిషేకం చేస్తున్నాడో అక్కడ వాని తలపైన పోయి పడుతున్నాడు. సభలో అతను నిలబడినటువంటి తలపైన ఆ సంప్రోక్షణ పడుతూనే ఉంది. ఆశ్చర్యం కదా, చెప్పిన విషయం జరుగుతుందంటే ఆశ్చర్యం అయితే సభలో అందరూ మూగపోయినారు. చూసి అయ్యో అని అతనే ప్రశ్నించినటువంటి వ్యక్తి సాష్టాంగ దండ ప్రమాణం చేసి స్వామి నన్ను క్షమించండి, చెప్పుడు మాటల వల్ల చెడిపోతారు, నిజమేదో కనుక్కొనలేదు, చెప్తేనే వినడమే మన పని, అది ఎంత నిజం ఉంది ఎంత లేదు అనేటువంటి ఆలోచన చాలా అనుభవంతో వస్తుంది, అంత సులభంగా రాదు. కాబట్టి వినండి, ఎంతవరకు నిజం ఏది కాదు అనేటువంటి తెలుసుకొని ఇతరులను ప్రశ్నించినా చేసినా ధన్యులు అవుతారని ఈ సందర్భంగా అంతటి వారి కథ చెప్పినందులకు, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మేము ఇక్కడికి రావడానికి గల కారణము రామలింగయ్య గారి మా శిష్యుడు ఉన్నాడు అక్కడ, మన భక్తులు ఉన్నారని మన అందరిక్కడ పరిచయస్తులు, మరి కొంత పేరు తెలవని అప్పుడే చెప్పారు. స్వామిరెడ్డి గారు, మనకి తిరుపతయ్య గారు, అటు నుంచి వచ్చేసి మా రామాంజనేయులు గారు, రాఘవరెడ్డి గారు, తదితర పెద్దలు అందరూ కూడా ఉన్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు, ఇది ఉపన్యాసం కాదు, గురువాక్గా భావించండి. పలికేడిది నేను కాదు, ఆనాడు ఆయనే అన్నాడు, పలికేడిది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుడట అన్నాడు. మరి మనం ఎంతటోళ్ళం? ఇక్కడనే ఒక సమస్య వచ్చినప్పుడు వాక్కు ఆయన అందిస్తాడు. ఆ వాక్కు ఇవ్వాలంటే ఊతపదంగా చెప్తే గురువులకి లాభం లేదు, వ్యర్థం కాకూడదు మాట. ఎంత వేడుకొని ఉంటేనో ఆ వాక్ వస్తుంది. కాబట్టి గురువులని ఎప్పటికీ దైవంగా భావించి ధరిస్తారని, మరి ఈ సభలో ఉన్న పెద్దలందరూ కూడా గురు సమానులై ఉంటారని భావిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని మీ ఆశీర్వాదం నాపై ఉండాలని, ఆ పరమాన్ని ఆశీర్వాదం మీ అందరిపై మనసారా కోరుకొనుచు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర స్వామి వర్ధంతి సందర్భంగా చక్రపాణి దంపతులు సంగీత గురువులను సన్మానం చేశారు. ఇదే సందర్భంగా ఈ పూట ఒక పండుగ కార్యక్రమంలాగా కొనసాగుతుంది. భక్త మహాశయుల సమక్షంలో, సంగీత గురువుల సమక్షంలో
చక్రపాణి దంపతులను మీ అందరి తరపున, ఈ యొక్క గ్రామం తరపున స్వర్గీయ కీర్తి శేషులు రామచంద్ర స్వామి అనుగ్రహం కోసం వారికి ఒక చిన్న సన్మానం జరుపుకుంటున్నాం. దయచేసి అందరూ సహకరించవలసిన కోరుతున్నాం. రండి మిత్రమా చక్రపాణి, మీ ఇద్దరు దంపతులు రావడం కోరుతున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు ఇక వారం రోజుల్లో మహాశివరాత్రి రాబోతున్నది. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో హరి ఓం తత్వ. సంతానమే సంపద అన్నారు. ఆ చక్కెర బొమ్మ లాంటి పాపాయిని మీకు ప్రసాదించాడు దేవుడిచ్చిన వరం. రండి ఇక్కడ నిలబడండి. అది కలిపేసి ఇద్దరికి రెండు ఉన్నాయి కదా, వాళ్ళకి వేసుకుంటారు ఇంకా. అది అబ్బాయికి ధన్యవాదాలండి శ్యాంబరెడ్డి గారు. చక్రపాణి దంపతులకు హృదయపూర్వకంగా సత్కారం, చంద్రునికి ఒక నూలు పోగులాగా అన్నట్లు వారి దంపతులకు చక్కటి సత్కారం కల్పించారు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ముఖ్యంగా వారి యొక్క తండ్రి గారి సమారాధనను గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా తనకున్నటువంటి స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మర్చిపోకుండా చేస్తున్నాడంటే చాలా సంతోషం. గురుతుకే గురుతురా గురువు వారు లేకుంటే జ్ఞానమే కరువు అని చాలామంది పెద్దలు మనకు తెలియజేశారు. అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే వెలుగుతో శుద్ధి చేసి మన యొక్క మనస్తత్వ స్థితిగతుల్ని మార్చి సంతోషదాయకమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే ఈ యొక్క గురువు ప్రధాన ఉద్దేశం. అటువంటి కార్యక్రమాన్ని గుర్తుంచుకొని చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేయాలి గుర్తుంచుకొని ఎందుకు చేయాలి అనే చాలామంది అనుకుంటుంటారు. ఎందుకు చేయాలి అంటే ప్రాయము వచ్చినంతనే గృహభారము మోపున దాల్చి తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనువైన విరామం ఎవడు సేకురం చేయునో వాడే పుత్రుడని చెప్పగచెల్లు. అట్టి పుత్రులకు వార్ధక్యంబునన్ స్వీయ తనూభవ ప్రతతి చేత సఫర్యలుగాంచునాతడే. తల్లిదండ్రులకు ఎప్పుడైతే గుర్తుంచుకొని వారికి కావలసినటువంటి సపర్యలు, వారి యొక్క సంస్మరణలు ఏ విధంగా గుర్తుంచుకొని మనం ఈరోజు చేస్తే
రేపు మనకు మన పిల్లలు అలా చేస్తారని ఆ పద్యం యొక్క భావం. ఎందుకంటే ఈరోజు మనం చేయగలిగితేనే రేపు మనకు ఆ యోగం అదృష్టం కలుగుతుంది. కనుక అందుకోసమైనా చేయాలి. చూస్తున్నాం మనం, దేవతల గురువు బృహస్పతి, రాక్షసులకు కూడా గురువు ఉన్నాడు శుక్రాచార్యుడు. దేవతలు అయినటువంటి వాళ్ళే వారి గురువును శుశ్రూష చేసి కాపాడుకుంటున్నారంటే మానవ మాత్రమైన మనము ఒక గురువును తలుచుకోవడం ఏం పెద్ద గొప్పగా, కానీ తలుచుకోవాలంటే ఎందుకు చేయాలంటే అందుకే చేయాలి. గురుతుకే గురుతురా గురువు, వారు లేకుంటే జ్ఞానమే కరువు అన్నారు. అబ్బా చాలా మంది చెప్తుంటారు, ఎక్కడ చూసినా మైకులు పెట్టడం గురువుని పొగడమే అని అంటాడు. ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర పోయి చెప్తూ ఉంటాడు, అబ్బా గురువు గారు మీ పేరు మ్రోగిపోతుంది బయట, అబ్బాబ్బాబ్బాబ్బా మీ పేరు అంతా ఇంత కాదు గురువు గారు అని అంటుంటాడు. చెప్తాడు శిష్యుడికి గురువు ఒకటే మాటే చెప్తాడు, అరే చిన్న, పొగడ్త మానవుని మస్తిష్కంలో చేరి మత్తెక్కించి అహంభావిగా తయారు చేయండిరా. నువ్వేమో లాస్ట్కు నాకు చిచ్చు పెట్టేది అట్లుండవు, నన్ను పొగడద్దు ఎప్పుడన్నా నా ముందర అన్నాడట. అట్లా గురువు యొక్క స్థితిగతులు శిష్యునికి మాత్రమే తెలుస్తాయి. దీంట్లో కూడా దొంగ శిష్యులు ఉంటారు, గురువుల్ని పొగుడుతుంటారు. నిజమైన శిష్యుడు గురువుల్ని ఎప్పుడు పొగడు, ఆరాధిస్తాడు అంతే మనసులో. కనుక ఈ యొక్క గురు సాంప్రదాయాన్ని కాపాడుతూ ఈ యొక్క తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ వారి యొక్క కార్యక్రమాలని జయప్రదం చేస్తున్నటువంటి చక్రధరి కుటుంబానికి ఎల్లవేళలా పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క హరినామ సంకీర్తనం కార్యక్రమానికి కళాకారులు చాలామంది వచ్చారు, అందులో మహిళలు కూడా వచ్చారు. వారికి పాడేదానికి అవకాశం కల్పించి ఈ యొక్క ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. చాలా ఒక పాట పాడినా కూడా ఈ యొక్క సన్నిధానంలో చాలా మహిమాన్వితమైన ప్రదేశం ఏదైనా ఉందంటే ఒక గురువు సన్నిధానమే అన్నారు. కనుక ఈ యొక్క గురువు సన్నిధానంలో హరినామ సంకీర్తనం చేస్తే చాలా మనసుకు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం శోభించి మనకున్నటువంటి రుగ్మతలన్నీ కూడా మాయమైపోతాయని మన పెద్దలు చెప్పారు. సంగీతము, సాహిత్యము ఎవరైతే వీటి పట్ల ఎప్పుడైనా ఇష్టంతో నేర్చుకుంటే వాటి యొక్క ఫలితం మనకు చెప్పకుండానే వస్తుంది. మన పిల్లలకు కానీ మన కుటుంబానికి కానీ ఆ యొక్క అభివృద్ధి అనేది తెలుస్తుంది. కనుక ఎవరైనా కూడా ఈ యొక్క ఆధ్యాత్మికత వైపు మన పిల్లల్ని ముందుకు అడుగులు వేయిస్తూ చక్కటి సంస్కారాన్ని నేర్పించడానికి ఉపయోగం ఉంటుంది. ఈ యొక్క ఆధ్యాత్మికతలో మనం ఎంత కార్పొరేట్ హై స్కూల్లో చదివించినా, ఎంత కార్పొరేట్ కాలేజీల్లో చదివించిన సంస్కారం అనేది ఇవ్వలేకపోతే అది ఒక పెద్ద నష్టంగా మనకు సంభవించే అవకాశం ఉంటుంది. కనుక ఎంత పెద్ద చదువులు ఉన్నప్పటికీ సంస్కారం అనేది ముఖ్యం. తల్లిదండ్రుల ఆస్తుల కోసం వెంటపడి బ్రతుకున్న వాళ్ళనే శ్మశానాలలో దించే ఈ రోజుల్లో తండ్రి 18వ పుణ్యారాధన చేస్తున్నటువంటి కొడుకు సన్నిధానంలో ఈరోజు మనం ఉన్నాం. కనుక అంతటి చక్కటి సంస్కారం వారి తల్లిదండ్రుల ద్వారా అబ్బాయికి అవలంబించబడి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం అంతా పాల్గొనడానికి అవకాశం ఉంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ యొక్క భజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం. కనుక భక్తాదులందరూ కూడా
ఈ హరినామ సంకీర్తనం చేసి తరించవలసిందిగా మరి మరి కోరుకుంటూ, ఆ రామానందం గారు ఏ లోకాన ఉన్నా వారి కుటుంబాన్ని ఎల్లవేళలా ఆశీర్వదిస్తూ, ఇక్కడికి వచ్చే భక్తాదులందరినీ కూడా ఆశీర్వదిస్తూ మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.